శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జూన్ 2వ తారీఖు ఎప్పుడైతే కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడో జూపిటర్ అంటే గురువు ప్రవేశిస్తాడో దాని యొక్క ప్రభావం మకరము, కుంభం, మీనం మీద ఎలా ఉంటుంది అనే విషయం మనం మాట్లాడడం ప్రయత్నించేద్దాం. ప్రస్తుతం మకరంలో అంటే మకరాన్ని డైరెక్ట్గా చూస్తాడు. మకరానికి సప్తమ భావంలో గురుడు వచ్చాడు, అది ఉచ్చ స్థితిలో వచ్చాడు. ఉదాహరణకు భార్యాభర్త ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య ఉన్న సఖ్యతను కొంచెం పెంచడం ప్రయత్నం చేస్తాడు. అసలు మీ దాంట్లో మీరు మకర రాశి అయితే 7వ భావంలోకి వస్తే మీ యొక్క భర్త అనుకోండి, లేకపోతే మీ యొక్క భార్య అనుకోండి, ఎవరైనా అనుకోండి, మీకు లైఫ్ పార్ట్నర్ అవుతున్నారో వాళ్ళకి మీ మధ్య సఖ్యతను పెంచడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని కొంచెం ఇంటలెక్చువల్గా ప్లానింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఒకసారి వాళ్ళ మాటలు వింటే ఇంకొంచెం బాగుంటుంది. మేల్ అవ్వండి, ఫిమేల్ అవ్వండి, మీకు ఆపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మాటలు విని గైడెన్స్ కానీ తీసుకోగలిగితే ఇంకొంచెం అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండి డెవలప్ చేయడానికి అక్కడ ఉన్నాడని చెప్పవచ్చు అన్నమాట. ఇందులో డైరెక్ట్గా 7వ భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు డెఫినెట్గా ఆ పని చేస్తారు, అందులో ఏమి సందేహం లేదు. కుంభానికి 6వ భావంలో కనిపిస్తున్నాడు, అక్కడితో ఆగుతున్నాడు. 6వ భావంలో ఉంటే 12 ఏళ్ళు కూడా చూస్తున్నాడు. 6వ భావం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టాడో ఆరోగ్య విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. మీకు ఇంతకుముందు పూర్వాసనం ఉన్న రోగాలు కానీ ఇప్పుడు వస్తున్న రోగాలు కానీ వీటన్నిటికి సంబంధించి తాత్కాలికంగా ఉన్నవి క్రానిక్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్రానిక్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టి దాన్ని క్లీన్ చిట్ చేయడం ప్రయత్నం చేస్తాడు. అంటే ఎంత క్లీన్ అంటే చాలామంది మనం చూస్తున్నాం ఇవాళ రేపు. పూర్వకాలంలో ఒక 10 years బ్యాక్ క్యాన్సర్ అంటే మనిషికి అయిపోయాడు అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలంలో క్యాన్సర్ అంటే దాన్ని రిమూవ్ చేసి 3rd స్టేజ్లో ఉన్న 4th స్టేజ్లో ఉన్న మనిషిని మళ్ళీ బతికించేస్తున్నారు. అది మనం చూస్తున్నాం. మెడిసిన్ ద్వారా అనుకోండి, టీచింగ్ ఎక్సర్సైజ్ ద్వారా అనుకోండి, ట్రీట్మెంట్ డిసిప్లిన్గా ఉండడం వల్ల కానీ ఏదైనా అనుకోండి చేస్తున్నారు. అలాగా 6వ భావంలో ఎప్పుడైతే కుంభానికి గురువు ఇచ్చాడో అటువంటి క్రానిక్ ఇష్యూని కూడా కరెక్షన్ చేసి నార్మల్ తీసుకొచ్చే పరిస్థితి చేస్తారు. కాబట్టి ఈ టైంలో విశేషంగా ఏమైనా ఆపరేషన్స్ చేయాలనుకున్నా లేకపోతే విశేషంగా ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ చేయాలనుకున్నా చేస్తే రిజల్ట్ కూడా మంచి చక్కగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీనరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, ఏంటి పరిస్థితి అని మీరు అడగచ్చు. శనీశ్వరుడు ఉన్న గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే అక్కడ పడిందో, గురువు పంచమ భావంలోకి వచ్చి అక్కడ పంచమ నుండి ఉన్న గురుడు భాగ్యస్థానంతో చూస్తున్నాడో ఖచ్చితంగా గురువు యొక్క ప్రభావం వాడు సొంత ఇల్లు చూస్తున్నాడు. వాడు ఎప్పుడైతే సొంత ఇల్లు చేస్తున్నప్పుడు గురువు యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది సాటర్న్ కంటే. సో సాటర్న్ని కబళించినట్టే అవుతుంది అక్కడ. సో సాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పూర్తి తగ్గిపోతుంది. ఇది ఒక అదృష్టం చెప్పచ్చు. అంటే ఎప్పుడో శనీశ్వరుడు ఒక 3-4 నెలల తర్వాత అంటే నవంబర్ డిసెంబర్లో మీనం నుండి మేషానికి వస్తాడని అనుకున్న దానికంటే ఈ గురుడు ప్రవేశించి గురు దృష్టి పడడంలోనే మీకు శని ప్రభావం తగ్గిపోతుంది. 200% తగ్గిపోతుంది. శని ప్రభావం తగ్గిపోవడం కాకుండా మీ వల్ల పాజిటివ్ ఎనర్జీ, మీ పిల్లలకి అద్భుతమైన ఫలితాలు రావడం, వాళ్ళ ప్రమోషన్స్ రావడం, వాళ్ళతో కలిసి వ్యాపారం చేస్తే వాళ్ళ వ్యాపారం డెవలప్ అవ్వడం, వాళ్ళ విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలంగా జరగడం, విదేశాల్లో మీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి అనుకూలమైన ఉద్యోగాలు రావడం, ఇలా రకరకాలుగా మీనరాశి వారికి 200% సపోర్ట్ చేయడం ప్రయత్నం చేస్తారు. 200% అందులో డౌట్ ఏం లేదు. సొంత రాశిని తన సొంత ఇల్లుని చూసుకుంటాడు కాబట్టి. అంటే కర్క రాశిలోకి వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా సొంత ఇల్లు చూసేది అంటే మీనరాశినే, మిగిలిన ఎక్కడ ఎవరు చూడదు. సొంత ఇల్లు రాశిని ఎప్పుడైతే చూస్తాడో తర్వాత తను ఉన్న రాశి కూడా కర్క రాశిలో ఉచ్చస్థితిలో ఉండి తన సొంత రాశిని చూస్తున్నాడు కాబట్టి 200% మీనరాశి వారికి మంచి ఎలివేషన్ ఉంటుంది, అందుకేం సందేహం లేదు. వస్తుంది కాబట్టి దాని బెనిఫిట్ పొందడానికి ప్రయత్నం చేసింది. ఏముంది, మళ్ళీ గురు మంత్రం అయితే చదువుకుంటూ ఉండాలి, అది పాజిటివ్. అంటే గురుడు రావడము అనేది మీనరాశికి ఒక ప్లస్ పాయింట్. కర్కాటకంలోకి రావడం అనేది ప్లస్ పాయింట్. కాబట్టి ఈ టైంలో మీరు వీలైనంత వరకు ఏమైనా అనుకున్న వ్యవహారాలు ఏమైనా ఉంటే చక్కదిద్దుకోవడం ప్రయత్నం చేయండి. అక్కడ ఒక 3 months ఉండి మళ్ళీ అతిచారం సింహంలోకి వస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు జనవరిలోని. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఫస్ట్ 3 monthsలోనే మీరు ఏమైనా కరెక్షన్ చేసుకోగలిగితే అల్టిమేట్లీ మన నెక్స్ట్ కమింగ్ 10 years వరకు మనకు చూసుకోకలే, అంత అద్భుతంగా ఉంటుంది. సో మంత్ర సాధన చేసుకోండి, గురు మంత్ర సాధన చేసుకొని బాగుంటుంది చక్కగా. మీకు ఎవరు గురువుగా భావిస్తే అది ముగ్గురికి చెప్పేది అదే. అయితే మకరం అనుకోండి, కుంభం అనుకోండి, మీరు ఎవరైనప్పటికీ చేసుకున్నప్పుడు ఏంటంటే ట్రాన్సిట్లో వేరే గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో అది కొంతవరకు తగ్గి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.